నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయేది అన్నా చెల్లెలు మూడవ భాగం, ఆఖరి భాగం. బాగ్దాదు వదిలిపెట్టిన ఘానిం గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఒక రోజల్లా కాలినడక నడిచి ఒక గ్రామం చేరుకున్నాడు. ఒక వంక దుఃఖము, మరొక వంక బడలిక, ఆకలి దప్పులు అతన్ని బాగా కుంగదీశాయి. ఎవరినన్నా పలకరించి అతిథ్యం అడిగే శక్తి కూడా లేక అతను ఒక మసీదు ఆవరణలో ఒక చాప మీద శరీరం మాల్చి మైకంలో పడిపోయాడు. మర్నాడు ఉదయం మసీదుకు ప్రార్థనల కోసం వచ్చిన వారు అతన్ని చూసి శవమే అనుకున్నారు. కానీ పరిశీలించిన మీదట అతను సోషిల్లినట్లు తెలిసింది. ఎవరో ధర్మాత్ములు అతని పక్కన 2 రొట్టెలు, ఒక తేనె పిడతా పెట్టారు. గాని వ్యాధిగ్రస్తుడై నెల రోజుల పాటు ఆ చాప మీదే ఉన్నాడు. అతని శరీరం చిక్కి శల్యమైంది. తన మీద ఈగలు వాలుతున్నది కూడా అతను ఎరగడు. ఇక గ్రామస్తులు అతను బతుకుతాడో బతకడోనని నిర్ధారణ చేసుకుని అతన్ని బాగ్దాద్లోని ఒక ఆసుపత్రికి పంప నిశ్చయించారు. ఒక ఒంటెలవాడు డబ్బు తీసుకుని అతన్ని ఆసుపత్రికి చేర్చడానికి ఒప్పుకున్నాడు. అతన్ని చాపతో సహా చుట్టి ఒంటి మీద ఎక్కిస్తూ ఉండగా ఘానిం తల్లి చెల్లెలు అటుగా వస్తూ, ఎవడో పాపం దిక్కులేనివాడు మన ఘానింలాగే ఉన్నాడు కాదు అనుకున్నారు. వాడు కాలినడకన డమాస్కస్ నుంచి బాగ్దాదుకు పోతూ మట్టి కొట్టుకుని దిక్కులేని స్త్రీలాగా ఉన్నారు. ఒంటెలవాడు ఘానింను ఒంటెపైన వేసి బాగ్దాదుకు చేర్చి ఆసుపత్రి ఇంకా తెరవనందున ఘానింను ఆసుపత్రి మెట్ల మీద పడుకోబెట్టి ఒంటెను తీసుకుని తిరుగు ప్రయాణమే వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు అక్కడికి బాగ్దాద్లోని ఒక వర్తక ప్రముఖుడు వచ్చి ఘానింను చూసి, ఎవరో పాపం కుర్రవాడు ఈ ఆసుపత్రిలో ప్రవేశించాడంటే తిరిగి ప్రాణాలతో బయటపడడు. ఇతని ఇంటికి తీసుకుపోయి చికిత్స చేయించానంటే అల్లా కృప ఉంటే బతికి బయటపడతాడు అనుకున్నాడు. ఆయన తన బానిసల చేత ఘానింను తన ఇంటికి పట్టించుకుపోయి తన భార్యతో, అల్లా మనకు ఈ అతిథిని పంపాడు, అతనికి ఏ లోటు రానియకు అని చెప్పాడు. వర్తకుడి భార్య పెద్ద అండాలో నీళ్లు కాగబెట్టించి ఘానింపు స్నానం చేయించి తన భర్త దుస్తులు తొడిగించి అతని చేత ఒక గ్లాసు షర్బతు తాగించి అతని ముఖం పన్నీరుతో తుడిపించింది. ఈ ఉపచారాల అన్నిటితో ఘానింకు శ్వాస కాస్త బాగా ఆడింది. బలం కూడా కొంచెం కొంచెంగా తిరిగి రాసాగింది. అతనికి తన గతమంతా జ్ఞాపకం వచ్చింది. ఎంతో కాలమయ్యాక మళ్ళీ కూతల్ కులూబ్ గురించి ఆలోచించసాగాడు. కూతల్ కులూబ్ను చీకటి కొట్టులో వేయమని ఆజ్ఞాపించిన ఖలీఫా ఆమెను పూర్తిగా మరిచాడు. 24 రోజులు గడిచినాక ఖలీఫా ఆ చీకటి కొట్టు పక్కగా వెళుతూ లోపల ఎవరో అనుకుంటున్న మాటలు విన్నాడు. కూతల్ కులూబ్ ఘానింను ఉద్దేశించి ఈ విధంగా అనుకుంటున్నది, ఖలీఫాతో పోలిస్తే నువ్వు ఎంత ఉదారుడివి. ఆయన మనిషినని నీవు నా మానం కాపాడావు. ఆయన నీ తాలూకు స్త్రీలకు తీరని అన్యాయము, అపచారము, అవమానము చేశాడు. కానీ ఆయన అల్లా సమక్షంలో నిలబడి ఈ పాపాలకు సంజాయిషి చెప్పుకోవలసిన రోజు వస్తుంది. నీకు అకారణంగా ద్రోహం చేసిన ఖలీఫాకు దేవతలు తగిన శిక్ష విధించక వదిలిపెడతారా? ఈ మాటలు అంటున్నది కూతల్ కులూబ్ అని తెలుసుకుని ఖలీఫా తాను ఘానింకు ద్రోహం చేసిన సంగతి కూడా గ్రహించాడు. ఆయన ఆమెను తన సమక్షానికి రప్పించి, నేను ఎవరికి ద్రోహం చేశాను, నా శ్రీమానాన్ని కాపాడిందెవరు అని అడిగాడు. వర్తకుడు ఘానిం, అతను ఎంత మృదు స్వభావం గలవాడు, ఎంత పెద్ద మనిషి, అక్రమమైన పని చేయటం అతనికి సాధ్యం కాదే అన్నది కూతల్ కులూబ్. పొరపాటు జరిగిపోయింది. ఇందుకు పరిహారంగా నీకేం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు ఖలీఫా. ఇచ్చి మాట తప్పరు కదా అన్నది కూతల్ కులూబ్. ఖచ్చితంగా కాదు, తప్పక ఇస్తాను, ఏమిటో నిర్మోహమాటంగా నిర్భయంగా అడుగు అన్నాడు ఖలీఫా. ప్రభు, నాకు ఘానింని ఇప్పించండి, అతను తిరిగి వస్తే అతన్ని పెళ్ళాడటానికి అనుమతి ఇవ్వండి అన్నదామె. మాట ఇచ్చి కాదంటన్నా, అలాగే పెళ్ళాడు అన్నాడు ఖలీఫా. ఇంతకు ఘానిం ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలిసినట్టు కనబడదు, అతన్ని నేనే స్వయంగా వెతుక్కుంటాను అన్నదామె. నీకు ఎలా చేయాలని ఉంటే అలా చెయ్యి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఖలీఫా. కూతల్ కులూబ్ పరమానంద భరితురాలై 1000 బంగారు దీనారాలు వెంట పెట్టుకుని ఆ రోజే బాగ్దాద్ నగరం అంతా కలయి తిరిగింది. ఎంత వాకపు చేసినా ఆమెకు ఘానిం వార్త తెలియరాలేదు. ఆ మర్నాడు ఆమె నగరంలోని వర్తక కేంద్రాలన్నీ తిరిగి ప్రతి కేంద్రంలోనూ ప్రముఖ వర్తకుడికి తన కథ చెప్పుకొని పేదలకు దానం చేయమని డబ్బిచ్చింది. 3వ నాడు ఆమె నగల వర్తకుల పేటకు వెళ్ళి అక్కడ వర్తక ప్రముఖుడికి కూడా తన కథ చెప్పుకుని దాన ధర్మాలకు డబ్బిచ్చింది. అప్పుడు ఆ వర్తకుడు ఆమెతో, అమ్మ, దైవికంగా నేను ఒక యువకుడికి మా ఇంట ఆశ్రయం ఇచ్చాను. అతను చాలా జబ్బుగా ఉన్నాడు. నాకు అతని పేరు తెలియదు, కానీ మనిషి శబర్లాగా ఉన్నప్పటికీ
అందచందాలు గలవాడని, గొప్ప వంశంలో పుట్టినవాడని చూస్తూనే తెలుస్తున్నది. అతను ధనాన్నో ప్రేమనో కోల్పోయాడని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటలు వింటుంటే ఆమెకు హృదయం వేగంగా కొట్టుకోసాగింది. ఆమె వర్తకుడితో, తాతగారు, ఎటూ కాని వేళ మిమ్మల్ని దుకాణం ఇచ్చి రమ్మనటం భావ్యంగా ఉండదు. మీ ఇల్లు చూపగల మనిషిని ఎవరినైనా నాతో పంపుతారా అన్నది. వర్తకుడు వెంటనే ఒక చిన్న పిల్లవాడిని పిలిచి, ఇవరే, ఈమెను మా ఇంటికి తీసుకుపో అన్నాడు. కుర్రవాడు సహాయంతో కూతల్కులు వర్తకుడి ఇంటికి వచ్చి మంచాన పడి ఉన్న ఘానింను చూస్తుంది. కానీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు ఘానిం. ఆమె అతన్ని చూసి జాలిపడుతూ వర్తకుడి భార్యతో, తన దేశంలో రాజే అయినా కాని దేశంలో వచ్చి పడిన వాడు ఎంత అదృష్టహీనుడు, ఇతనికి మందులు అవి జాగ్రత్తగా ఇప్పించండి అంటూ కొంత డబ్బు ఇచ్చి రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె ప్రతిరోజు నగరం మూలమూలలకు వెళ్ళి ఘానిం కోసం ఇంకా వెతుకుతూనే ఉంది. ఇలా ఉండగా ఒకనాడు నగల వర్తక ప్రముఖుడు ఆమెకు ఎదురై, అమ్మాయి, బాగ్దాదుకు రోజు వచ్చే అనాథల గురించి వాకపు చేస్తూ ఉండమని నాతో అన్నావు కదా. ఈవేళ ఇద్దరు అనాథ స్త్రీలు నాకు తటస్థపడ్డారు. వాళ్ళు చాలా దీనావస్థలో ఉన్నారు. కానీ వారిని చూస్తే గొప్ప ఇంటి వాళ్ళలాగా అనిపిస్తున్నారు అన్నాడు. వారిని తన వద్దకు తీసుకురమ్మని కూతల్కులు ఆయనను కోరింది. ఆయన అలాగే చేశాడు. వారిని చూస్తూనే ఆమె కంటతడి పెట్టుకుని, అయ్యో, వీరు కష్టాల కోసం పుట్టినవారు కారు, ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికినవారు, మొహాలు చూస్తూనే తెలుస్తున్నది అన్నది. ఈ మాటలు విని ఆ ఇద్దరు స్త్రీలు కూడా ఏడ్చారు. వారు ఘానిం తల్లి చెల్లెలును. ఘానిం తల్లి కూతల్కులుతో, అమ్మా, మేము నా కొడుకు ఘానిం కోసం వెతుకుతున్నాం, మా అన్వేషణ ఫలించాలని అల్లాను ప్రార్థించమ్మా అన్నది. మాట వింటూనే కూతల్కులుకు మూర్ఛ వచ్చినంత పని అయింది. వారిద్దరూ తన ప్రియుడు తల్లి చెల్లెలు అని ఆమె గ్రహించింది. ఆమె కొంచెం తేరుకుని వారిద్దరినీ కౌగిలించుకుని, అల్లాను నమ్మండి, నాలో కూడా విశ్వాసం ఉంచండి, ఇక మన కష్టాలు తొలగిపోతాయి అన్నది. ఆమె వర్తకుడికి 1000 దీనారాలు ఇస్తూ, తాతగారు, వీరిద్దరిని మీ ఇంటికి తీసుకుపోయి వారికి చక్కగా స్నానాలు చేయించమని, మంచి బట్టలు కట్టించమని మీ భార్య గారితో చెప్పండి, వారిని అన్ని విధాల ఆదరణతో చూడండి అన్నది. మర్నాడు ఉదయం ఆమె వారిని పరామర్శించడానికి వర్తకుడి ఇంటికి వెళ్ళేసరికి వారిద్దరూ పూర్తిగా మారిపోయి రాణివాసపు స్త్రీలాగా ఆమె ఎదుట కనిపించారు. తర్వాత ముగ్గురూ కలిసి రోగి వద్దకు వెళ్ళారు. అతను ఇంకా అపస్మారంలోనే ఉన్నాడు. అతని తల్లి కానీ చెల్లెలు కానీ గుర్తించనే లేదు. వారు ముగ్గురు అక్కడే కూర్చుని మాట్లాడటంలో కూతల్కులు అనే మాట వచ్చింది. వెంటనే ఘానిం కళ్ళు తెరిచి మోచేతి మీద కొద్దిగా లేచి, ఎక్కడున్నావు కూతల్కులు అన్నాడు. ఇక్కడే ఉన్నాను. ఏంటి, నువ్వు ఘానింవా అన్నది కూతల్కులు మాత్రంగా చూస్తూ. అవును, నేను ఘానింనే అన్నాడతను. ఆ తర్వాత ఏమి జరగాలో అదంతా జరిగింది. అందరూ ఆనందాశ్రులు రాల్చారు, ఒకరినొకరు కౌగలించుకున్నారు. కూతల్కులు తన ప్రియుడితో ఖలీఫా జరిగిన దానికి పశ్చాత్తాపడ్డాడని, తామిద్దరూ పెళ్ళాడటానికి కూడా ఒప్పుకున్నాడని చెప్పి రాజనగరుకు వెళ్ళిపోయింది. ఆమె అక్కడి నుంచి ఆ స్త్రీలిద్దరికీ రాజోచితమైన దుస్తులు పంపింది. 4 రోజుల పాటు పుష్టికరమైన ఆహారం వారికి ఏర్పాటు చేసింది. తర్వాత ఖలీఫాతో అంతా చెప్పేసింది. ఖలీఫా ఘానింను తన దర్బారుకు పిలిపించాడు. ఘానిం అందము, అతని వినయ ప్రవర్తన ఖలీఫాను ముగ్ధుణ్ణి చేశాయి. అందరూ వింటూ ఉండగా ఘానిం తన కథ ఉన్నట్టుగా చెప్పాడు. అతను నిర్దోషి అని ఖలీఫాకు మరింత బాగా నమ్మకం కుదిరింది. ఆయన ఘానింపై దౌర్జన్యం చేసినందుకు క్షమాపణ చెప్పుకొని అతనికి మంచి ఉద్యోగము, నౌకర్లు మొదలైనవన్నీ ఏర్పాటు చేశాడు. ఘానిం చెల్లెలను ఫిత్నా అపూర్వ సౌందర్యవతి. ఆమె చక్కదనం చూసి ఖలీఫా ఆమెను పెళ్ళాడ కోరాడు. అందుకు ఘానిం సంతోషంగా సమ్మతించాడు. ఘానింకు ఖలీఫాకు ఒకే సమయంలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.